వాంట్ జస్టిస్ వెంటనే హాస్టల్ అలర్ట్ చేయాలి చేయాలి వెంటనే హాస్టల్ అలర్ట్ చేయాలి చేయాలి వెంటనే హాస్టల్ అలర్ట్ చేయాలి చేయాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ హాస్టల్ అలర్ట్ చేయాలి చేయాలి రిజిస్టర్ గారు వెంటనే స్పందించాలి రిజిస్టర్ గారు వెంటనే స్పందించాలి వి వాంట్ జస్టిస్ 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 ఏంటి సమస్య? చరిత్ర కలిగినటువంటి మా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల యొక్క దీనగాథని ఈరోజు మీడియా ముందుకు చెప్పడం కోసం మేమందరం కూడా ఇక్కడ న్యాయబద్ధమైనటువంటి ప్రొటెస్ట్ మా లా కాలేజీలో చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఎంతోమందికి దేశానికి సేవ చేస్తున్నటువంటి ఎంతోమంది న్యాయ ప్రొఫెషన్లోకి వచ్చి న్యాయవాదులుగా రిజిస్టర్ అయ్యి ఉన్నత న్యాయమూర్తులుగా తీర్చిదిద్దినటువంటి మా ఉస్మానియా యూనివర్సిటీ తల్లి ఒడిలో ఇప్పుడు మేమందరం కూడా చాలా బాధలు, అంటే కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి బాధలు అనుభవించాల్సి వస్తుంది. మేము వందేళ్ల ఈ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఎన్నో వందల కోట్ల వేల కోట్లు డబ్బులు ఇక్కడ రిలీజ్ అయినప్పటికీ కూడా న్యాయవాదులకు సంబంధించినటువంటి హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఈరోజు చూడొచ్చు. దయచేసి మిత్రులారా, ఇది ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరి పరువు తీయడానికో కాదు, లేదంటే ఎవరిని ఇక్కడ దోషులుగా చూపించడం కోసం కాదు. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవాదులకి న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి అలాట్ చేసినటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ చూడండి. నిన్న ఈ హాస్టల్లో దాదాపుగా మా హాస్టల్లో ఊడిపడ్డ ఫ్యాను నైట్ ఇక ఇంకోటి ఏంటి, ఎవరైతే న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతనికి ఉన్నటువంటి దుస్థితి చూడండి. ఇంత దౌర్భాగ్యమా ఇక్కడ హాస్టల్, కనీసం హాస్టల్ అలాట్మెంట్ చేయడం కానివ్వండి, లేదంటే కనీసం హాస్టల్లో మాకు ఈ ఫెసిలిటీ లేదు, హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ లేదు. హాస్టల్లో వాటర్ ఫెసిలిటీ ఇతను హ్యాండిక్యాప్డ్. మళ్ళీ ఇంకా నేను ఏమంటానంటే హాస్టల్లో ఏ విధంగా వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. వాటర్ వస్తున్నాయి, మనకి వాటర్ వస్తున్నాయి ఇక్కడ. దయచేసి వీసీ గారికి, రిజిస్ట్రార్ గారికి మేము చేతులు ఎత్తి మరి నమస్కరించి చెప్పేది ఒకటి ఏంటంటే, దయచేసి హాస్టల్ని రెనోవేషన్ చేయటమా, లేదంటే అక్కడ నుంచి వేరే హాస్టల్కి ఎక్కడికన్నా పంపించడం దయచేసి చేయండి. ఇక్కడ న్యాయబద్ధమైనటువంటి మేము ప్రొటెస్ట్ మాత్రమే చేస్తున్నాం. ఇక్కడ కేవలం మేము అభ్యర్థిస్తున్నాం. మేము ఎవరిని కించపరచట్లేదు, మేము ఎవరిని అవమానపరచట్లేదు, మేము ఎవరిని కూడా ఇక్కడ దోషులుగా చేర్చడం లేదు. ఇక్కడ 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధాన న్యాయమూర్తులుగా, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులుగా, అదేవిధంగా వివిధ జిల్లా కోర్టులో న్యాయమూర్తులుగా సేవలు అందించి ఎంతోమంది న్యాయమూర్తుల్ని, న్యాయవాదుల్ని, సొలిసిటరీ జనరల్ని, అడ్వకేట్ జనరల్ అందించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నటువంటి న్యాయ విద్యార్థులకు వచ్చినటువంటి దుస్థితి ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎవరు స్పందించట్లేదు. చూడండి, ఎప్పటి నుంచో ఇక్కడ అంతే ఇలా జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీస్ బాగాలేదు, బాత్రూమ్స్ బాగాలేదు, ఒక్క బాత్రూంలో 60-70 మంది యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సరైన వాటర్ ఫెసిలిటీ లేదు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే పాములు బెడద, ఈ సీలింగ్లు ఊడిపడడం, రేకులు షెడ్డు, సరైన అంటే ఇక్కడ ఏంటంటే తలుపులు కూడా సరిగ్గా లేని దయనీయ పరిస్థితి. కాబట్టి నేనేమంటానంటే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులకి ఈ వేదికగా మేము అంటే విన్నవించుకునేది, ప్రాధేయపడేది, మేము రిక్వెస్ట్ చేసేది, వి నాట్ రిక్వెస్ట్, వి బెగ్ యూ, మేము అడుక్కునేది ఏంటంటే దయచేసి ఇంత 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల యొక్క కష్టాలు తెలుసుకొని ఒక మంచి హాస్టల్ని అలాట్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు లా కాలేజీ ప్రిన్సిపల్ గారి రాంప్రసాద్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే మా దగ్గర ఏం లేదండి, రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసింది తప్ప మేము ఇంకేమి చేయలేము, వాళ్ళు అలాట్ చేస్తే తప్ప మేమేం అలాట్ చేయలేము అని చెప్పి దయనీయ స్థితిలోకి ఈరోజు మేమందరం అంటే లా స్టూడెంట్స్, ఉస్మానియా లా స్టూడెంట్స్, పీజీ లా కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే మాకు దయచేసి మా విద్యార్థులకు వెంటనే న్యాయబద్ధమైనటువంటి ఈ హాస్టల్ యొక్క రిక్వెస్ట్ని వెంటనే తక్షణం 100 కోట్లతో, 150 కోట్లతో, 200 కోట్లతో ఎంతో మందికి ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్లయితే హైటెక్ హాస్టల్స్ ఉన్నాయి, బీటెక్ హాస్టల్స్ ఎంతో గొప్పగా ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ స్టూడెంట్స్ ఉన్నటువంటి హాస్టల్ కొన్ని బాగాలేదు, కొన్ని ఉన్నాయి. అసలు న్యాయవాదులకు సంబంధించినటువంటి హాస్టల్ అయితే డి హాస్టల్ దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో, E1, E2, డి హాస్టల్ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి, కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. దయచేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకి, అధికారులకు ఒకటే విన్నవించుకున్నా, దయచేసి వీరికి హాస్టల్ ఫెసిలిటీ కల్పండి. అదేవిధంగా
మాట్లాడిద్దాం. చూడండి, ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఇక్కడ అదే విధంగా ఎవరైతే ఛాన్సలర్ గారు ఉన్నారో గవర్నర్ గారికి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, అదే విధంగా వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏవే అక్నాలజ్మెంట్స్, వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి రిసీవ్డ్ అయినటువంటి ఆర్పిఐడి కాపీస్ ఇవన్నీ కూడా ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చాం. అదేవిధంగా రిజిస్టర్ గారికి ఇచ్చాం. భారత ఎవరైతే రాష్ట్రపతి గారు ఉన్నారో ఆయనకి ఇచ్చాం. అదేవిధంగా ఛాన్సలర్ గారు ఉన్నటువంటి గవర్నర్ గారికి ఇచ్చాం. ఎవరికి ఇచ్చినా సరే నో రిప్లై. దయచేసి ఈ 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగినటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవాది విద్యను అభ్యసిస్తున్నటువంటి న్యాయవాది విద్యార్థులకు దయచేసి న్యాయం చేయండి. మాట్లాడండి, రండి. వి ప్రొటెస్ట్, రండి, మాట్లాడండి. కమ్ మాట్లాడు. ఏంటి సమస్య ఏముంది, మీ డిమాండ్ ఏంటి? సమస్య ఏంటంటే మేము మీరు ఇట్రండి. మేము ఫస్ట్ ఇయర్ జాయినింగ్ అప్పటి నుంచి మాకు ఈ హాస్టల్ చూయించగానే మేము ఈ హాస్టల్ని ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి అసలు పోలేదు. ఇందులోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్గనైజేషన్స్ ఎప్పటికీ వాళ్ళు నాన్ బార్డర్స్ అసలు సంబంధం లేని వాళ్ళు కూడా ఈ హాస్టల్లో కొన్ని తరాల నుంచి ఉంటున్నారు. ఇక్కడ ఏం చదువుతున్నారు? ఇక్కడ నేను సమస్య ఏంది? ఇక్కడ నేను BA LLB ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాకు హాస్టల్ వసతుల నుంచి సమస్యలే ఉన్నాయి. మొదటి నుంచి వెళ్ళి మేము దాదాపు ఈ ప్రిన్సిపల్ మేము ఇక్కడికి అధికారులకు విజ్ఞప్తి చేయడం దాదాపు 100 సార్లు అయింది. దీంతో పాటు మాకు అరెస్టులు చేశారు. మేము అలా కాకుండా శాంతియుతంగా మేము మన రిజిస్టర్ పోస్టులు మేము దాదాపు 12 మంది రెగ్యులేటర్ బాడీస్కి పంపించడం జరిగింది. అలా కూడా వారు అక్నాలజ్మెంట్స్ పంపడం జరిగింది, ప్రెసిడెంట్ నుంచి కానీ గవర్నర్ నుంచి కానీ. అయినా కూడా స్పందించకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఈ దాడి జరగడం జరిగింది. తర్వాత ఎవరైతే ఉన్నారో మాకు వాటర్ ఫెసిలిటీ లేదు, బాత్రూమ్స్ లేవు. నేను అంటున్న మాట కాదు, మీరు దయచేసి మీరు ఏదైతే ఇంటర్నెట్ అవైలబుల్గా ఉందో మీరు అక్కడ కూడా అడిగి చూడండి. తీవ్రమైన సమస్య ఏంటంటే వెంటనే హాస్టల్ సీని వెంటనే అలర్ట్ చేయాలి. మాకు బేసిక్గా ఏంటి, తాగునీరు, మేము తినడానికి ఉండడానికి కనీసం మాకు అంటే ప్రాణహాని లేకుండా భద్రత కల్పిస్తే సరిపోతుందండి. ఇది మానవీయంగా మేము అడిగే మొదటి. ఇది చూడండి, రాత్రి ఊడిపడింది. రాత్రి విద్యార్థితో పాటు నేను సైడ్కి పడుకున్నాను. అతడి వైపు ఈ ఫ్యాన్ పోతో పాటు ఇది కూడా పడడం జరిగింది. ఇది మీ మొదట్లో వచ్చినటువంటి రిప్రజెంటేషన్ లెటరు. మొదట్లో మేము ఎవరైతే చీఫ్ వార్డెన్ ఉన్నారో చీఫ్ వార్డెన్తో పాటు ప్రిన్సిపల్కి ఫస్ట్ ఇయర్లో ఇప్పటికి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం వ్యవధి కాలంలో మేము చీఫ్ వార్డెన్కు వీళ్ళకి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ లెటర్స్. అవును, ఇగో ఇది మా రూఫ్స్, మాలోని పరిస్థితి. ప్రస్తుతానికైతే నేను చెప్పుకోదగ్గ కాదండి, ఎందుకంటే వీటి పరిస్థితి దయనీయంగా ఉంది, మరీ దారుణంగా. ఒక సాధారణ మనిషి కూడా కనీసం ఈ బాత్రూమ్ని ఒక రోజుకి 400 మంది ఈజీగా వాడతారు. నేను కాదు, అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులను అడిగినా మీకు చెప్తారు. రెస్ట్ అనేది ఉండదు. ఇది దాదాపు 11 గంటల వరకు రద్దీగా ఉంటుందని మీకు ఆన్లైన్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా సరే ఈవెన్ హాస్టల్ బాత్రూమ్స్ యొక్క రద్దీ ఏ టైం వరకు ఉంటుందంటే 11 గంటల వరకు ఉంటుందని కూడా చెప్తుంది. దీని గురించి క్లియర్గా ఇంటర్నెట్లో మీరు సోర్స్ ఎక్కడైనా వెతకండి. నేను అన్న మాట కాదు, నేను చెప్తే అబద్ధం అయితే మీరు అడిగి చూడండి. ఇక్కడ చూడండి, దాదాపుగా అంతకుముందు కూడా న్యాయ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి రెగ్యులర్ సమస్య. ఇది దాదాపుగా వచ్చి జూన్లో మొన్న పోయిన నెల 28వ తారీఖు 15 రోజులు కూడా అయితలేదు. నేనేమంటానంటే అరే ఇంత ఘనచరిత కలిగినటువంటి మా ఉస్మానియా తల్లి ఒడిలో ఇంత ఇబ్బందులు పడుతున్నప్పుడు దయచేసి ఎందుకని అరే దానికి డబ్బులు అలాట్ చేస్తారు, దీనికి డబ్బులు అలాట్ చేస్తారు, టీ ఖర్చులు కానీ అదేవిధంగా ఏంటి స్టేషనరీ కానీ లక్షలు ఖర్చు పెడుతున్నటువంటి ఈ విషయంలో దయచేసి వీళ్ళందరికీ కూడా చూడండి, ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి చదువుకోవాలని ఒక దృఢ సంకల్పంతో, న్యాయవాద విద్యను అభ్యసించాలని ఒక దృఢ సంకల్పంతో ఎక్కడెక్కడ నుంచి ఏరియాస్ నుంచి వచ్చి ఉస్మానియాలో అంటే ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లా సీటు కొట్టి ఇక్కడికి వచ్చి చదువుకుంటే పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. 1000 కోట్లేమో ఇస్తుంది ప్రభుత్వం. ఎప్పటి నుంచో మీరు గత 100 ఏళ్ల ఉస్మానియా సెలబ్రేషన్స్ అప్పుడు మీరు చూసుకున్నట్టయితే 2017లో దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ దాదాపుగా 100 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు E1 కానీ E2 కానీ డి హాస్టల్ కానీ ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి దారుణమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. 4-5 హాస్టల్స్ కలిపి 7-8 బాత్రూమ్స్, 4-5 హాస్టల్స్ పిల్లలు
ఏంటది? దీనిపైన మేము 6 నెలల క్రితం ఆల్రెడీ వచ్చి ఇలాగే మేము లెటర్లు ఇచ్చినా రిప్రజెంట్ చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోకపోవడంతో విసుగెత్తిన మేము నిరసనకు దిగడంతో అప్పుడు ఎన్టీవీ మీకు క్లియర్ గా చూడండి. ఉస్మానియా యూనివర్సిటీ న్యాయ విద్యార్థులు కాలేజీ బిల్డింగ్ ఎదుట ఆందోళన దిగారు. లా కాలేజీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి అమర్పేట పిఎస్ కి తరలించారు. పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని సాయంత్రం వరకు ఇది 6 నెలల క్రితం. కావాలంటే మీరు ఇందులో కూడా మన ఆన్లైన్ సోర్స్ లో కూడా మీరు చూడొచ్చు. నిజం కాదు ఇది 6 నెలల క్రితం, 6 నెలల కిందటి క్రితం. అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది, మా గొంతులను మూయడం జరిగింది. ఈ విధంగా మమ్మల్ని ప్రశ్నించకుండా చేస్తూ ఇలానే ఈ సిస్టాన్ని ఇలానే కంటిన్యూ చేయాలని ఇలాగని సమర్థిస్తూ వస్తున్నారు. ఇలా మా సమస్యలు మేము చాలా సార్లు చెప్పాం. చివరికి విసుగొచ్చి ఇక మేము ఇంకేం చేయాలో మాకు అర్థం కాక పాలుపోలేదు. చీఫ్ వార్డెన్ కూడా ఉంటాడు కదా, అతనికి కూడా ఇచ్చిరా మీరు? మేము చీఫ్ వార్డెన్ సార్కి రిప్రజెంటేషన్ గా మేము ఇచ్చాము. అతను ఏమంటాడంటే మాకు సంబంధం లేదండి, అది మాకు సంబంధం లేని విషయం. మీ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో దానికి అథారిటీ అతను అంటారు. మేము ప్రిన్సిపల్ దగ్గరికి వస్తే ప్రిన్సిపల్ ఏమంటారంటే అసలు దానికి నాకు సంబంధం లేదు, ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఉందో దానికి మాత్రమే అథారిటీ, దానికి నాకు సంబంధం లేదని అంటారు. ఇలా ఈ వీళ్ళ పరస్పరం ఏముందో మనకు తెలియదు, కానీ వీళ్ళ మధ్యలో మేము నలిగిపోతూ ఇప్పటికీ ఒకరికొకరికి అంటే వాళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయో మనకు అది తెలియదు, కానీ వాటి వల్ల ఒకరికొకరు పరస్పరంగా అంగీకారం లేకుండా ఇప్పటి వరకు దాదాపు ఇది 4 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హాస్టల్స్ మారుస్తామని. అయినప్పటికీ కూడా మొదటి సంవత్సరంగా వచ్చిన నేను దీన్ని అనుభవిస్తూ ఇప్పటికీ నేను రిప్రజెంటేషన్గా వస్తూనే చెప్తూనే ఇలా ఇప్పటి వరకు జరిగిందండి. ఓకే, మీరేం చెప్తారండి సమస్య గురించి? సో ఏంటి సమస్య? ప్రధానంగా వేధిస్తున్న సమస్య ఏంటి? ప్రధానంగా అంటే ఇప్పుడు మేమందరం లా కళాశాల విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ, మాకు ఈవన్ హాస్టల్ కేటాయించారు. సో ఈవన్ హాస్టల్లో ఏంటంటే కనీస వసతులు ఉండే, వాష్రూమ్స్ అయితేంది, వాటర్ అయితేంది, మెస్ అయితేంది, మన రూమ్లో ఉండేటువంటి బేసిక్ ఫెసిలిటీ ఉంటాయిగా, కరెంట్ అయినా, లైట్ అయినా, ఫ్యాన్ అయినా, సీలింగ్ అయినా ఏది సరిగ్గా ఉండదు. రీసెంట్గా నిన్ననే ఏం జరిగిందంటే 53 రూమ్ నెంబర్లో శివకుమార్ అని ఫస్ట్ ఇయర్ వ్యక్తి ఉంటాడు. సో ఆయన మీద ఆ ఫ్యాను ఇది ఊడిపడ్డది, జస్ట్ మిస్ అయితే అతని తలకాయ కూడా పలిగేది. బై ఛాన్స్, బై లక్ ప్రాణాలు దక్కినాయి అంతే. సో దానిపైన ఈ మాకు సి హాస్టల్ కేటాయించాలని, ఈవెన్ నుంచి తరలించి సి హాస్టల్ కేటాయించాలని మేము మేము సెకండ్ ఇయర్ 2 సంవత్సరాల నుంచి అందరిని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. చాలాసార్లు ప్రొటెస్ట్ చేసినాం, 2-3 సార్లు అరెస్ట్ కూడా అయినా కూడా ఇప్పటివరకు ఎవరిలో చలనం లేదు. మా సమస్యను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. వింటారు, ఓకే చూస్తామంటారు, కానీ తర్వాత రియాక్షన్ ఏముండదు, రెస్పాన్స్ ఏముండదు, యాక్షన్ ఏం తీసుకోరు. మమ్మల్ని అసలు మాకు కనీస వసతులు కల్పించాలన్నా ఎవరు స్పందించరు. మాకు వేరే హాస్టల్ చీఫ్ వార్డెన్ సార్ ఏమంటాడంటే చీఫ్ వార్డెన్కి ఈవెన్ హాస్టల్ కానీ మెస్ కానీ అటాచ్ లేదంటారు. రిజిస్ట్రార్ సార్ ఏమంటాడంటే నేను హయ్యర్ అథారిటీస్తో మాట్లాడాలి అంటారు. ప్రిన్సిపాల్ సార్ ఏమో సి హాస్టల్ కేటాయించాలంటే నా చేతిలో లేదంటారు. ఇది ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో ఎవరికి అర్థమవుతలేదు. ఏం చెప్తారు ఇప్పుడు ప్రభుత్వానికి? ఏం చెప్తా ఉన్నారు? రిజిస్టర్కి ఏం చెప్తా ఉన్నారు? సో మేము చెప్పేది ఏంటంటే సింపుల్గా మాకు ఈ శాశ్వత పరిష్కారంగా మాకు సి హాస్టల్ కేటాయించాలనేది మా విజ్ఞప్తి. సి హాస్టల్ కేటాయిస్తే మాకు ఈ సమస్యలు పోతాయి, మేము ప్రశాంతంగా చదువుకోగలుగుతాం. నేను మా ఫ్రెండ్ రూమ్లో అనుకున్నాం, బెడ్ మీద పండుకుంటే అది ఫస్ట్ సీలింగ్ మిస్ పడ్డది, సీలింగ్ తర్వాత ఫ్యాన్ మిస్ పడ్డది. సీలింగ్ పడ్డేమంటే నేను పక్క జరిగిన, నా నెత్తిలో బొడుపు కూడా వచ్చింది. చూపి ఒకసారి ఉందా? అది నిన్న వచ్చింది, పోయింది. ఇక ఫ్యాన్ పడ్డ తర్వాత ఇక అతను మా ఫ్రెండు సీలింగ్ పడ్డ తర్వాత పక్కకు తోసిండు, తర్వాత ఫ్యాన్ పడ్డది ఏమంటే. ఇక ఫ్యాన్ ఎట్లా నీ పక్కన పడిందా ఎట్లా? బెడ్ మీదనే పడ్డది, పక్క జరిగింది ఏమంటే. కొంచెం హైపత్ అవుతున్నా భయంగా ఉందా? నిన్న పడ్డప్పటి నుంచి కొంచెం ఇది భయపడుతున్నా నిన్న నుండి. ఇక కొంచెం అయితే తలకాయ మీద పడుతుండే అంటారు, ఫ్యాన్ తలకాయ మీద పడుతుండే. ఏం చెప్తావు మరి ప్రభుత్వానికి? ఏం చెప్తావు? ఇక్కడ రిజిస్టర్కి ఏం చెప్తావు? ఏం చెప్తున్నావు? మాకు సి హాస్టల్ వెంటనే అలాట్ చేయాలి అంతే. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? రండి మాట్లాడండి. ఏంటి సమస్య? మీ సమస్య చెప్పండి. నమస్కారం, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. మీరు ఏం చదువుతున్నారు? నమస్కారం, నా పేరు శివకుమార్ రెడ్డి, నేను LLB థర్డ్ ఇయర్ చదువుతున్నాను. అయితే గత
మేము యాక్చువల్గా ఇక్కడ 1 ఇయర్ నుండి ఉంటున్నాం. ఉన్నప్పటి నుండి ఏంటంటే ఇక్కడ నాన్ బార్డర్స్ యాక్చువల్గా కల్చర్ ఎక్కువ ఉంటుంది. మేము ఎప్పుడైతే ఈ కొత్త హాస్టల్ కోసం ధర్నాలు చేయడం ఇవన్నీ స్టార్ట్ చేసినామో అప్పటి నుండి మా మీద భౌతికంగా మాటలతోటి కానీ దాడులకు పాల్పడుతున్నారు వాళ్ళు. ఏమనంటే రౌడీజం బాగా ఎక్కువ ఉన్నది ఇక్కడ అండ్ నాన్ బార్డర్స్. ఇంకోటి ఏంటంటే మాకు బేసిక్ ఫెసిలిటీస్ లేవు ఇక్కడ. ఎందుకంటే వాటర్ ఉండేది, అది అల్యూమినియం వాళ్ళు పెట్టించారు, అది తర్వాత ఖరాబ్ అయింది. దాని తర్వాత దాన్ని రిపేర్ చేయించలేదు. ఇక మాకు ప్రస్తుతానికి తాగడానికి వాటర్ లేవు, వాష్రూమ్స్ లేవు అండ్ ఉండడానికి ఉందామంటే ఇవన్నీ పైనుండి కింద పడుతున్నాయి, పాములు వస్తున్నాయి. ఇవన్నిటికీ పరిష్కారం ఏంటంటే సి హాస్టల్ వెంటనే అలాట్ చేయడం. ఇప్పుడు మీకున్న హాస్టల్ ఏంది మరి? ఈవన్ హాస్టల్. ఈవన్ మీరు కోరుతున్నది ఏంది? సి హాస్టల్. సి హాస్టల్. ఈవన్ హాస్టల్లో ఈ దుస్థితి ఉందా? ఈ దుస్థితి ఉంది. ఎందుకు కేటాయించలేకపోతున్నారు? మీకు ఏం తెలుసు, ఏం కారణం? మేము చాలా సార్లు విన్నవించాం. కాకపోతే మరి వాళ్ళు ఆ డెసిజన్ ఎందుకు తీసుకోలేకపోతారో మాకు కూడా తెలియదు. అది దానికోసమే ఇదంతా. ఇంకెవరైనా మాట్లాడతారా? ఒకసారి వీటి నేను చూపిస్తా మీడియాకు. ఇది పట్టుకో. ఓకే, ఈవన్ హాస్టల్లో ఉన్న దుస్థితి ఇది. ఇవి ఈవన్ హాస్టల్లో ఉన్నటువంటి దుస్థితి. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజీలో ఉన్నటువంటి ఈ దుస్థితి. ఒక్క బాత్రూమ్ దాదాపు 300 నుంచి 400 మంది వాడతారంట. దరిద్రంగా ఫోటోలు చూస్తేనే దరిద్రంగా ఉంది. మనకి దానిలో ఏందో చూడాలి, ఇక పరిస్థితి ఎట్లుంటుందో మీరే ఊహించండి. తర్వాత ఈ లా స్టూడెంట్స్ అంతా కలిసి వినతి పత్రాలు కూడా ఇచ్చారు. ప్రిన్సిపాల్ అయితేను తర్వాత వార్డెన్, చీఫ్ వార్డెన్. ఈవన్ హాస్టల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి. ఈయన చీఫ్ వార్డెన్ అంటే వీళ్ళు ఎన్నో రోజులుగా ఏళ్ళుగా కొట్లాడుతున్నారు. ఇవాళ కొత్తగా ఏం కాదు, సి హాస్టల్ కేటాయించమని. చీఫ్ వార్డెన్ దగ్గరికి పోతే నా చేతుల్లో ఏం లేదు, రిజిస్టర్ దగ్గరికి పోతే నా చేతుల్లో ఏంది లేదు. మరి ఎవరి చేతులు ఉన్నట్టు? చచ్చిపోయినాక ఆ రూఫ్ కింద పడ్డది, పర్లేదు. ఈ రిసీవ్డ్ కాపీలు ఇవన్నీ వీళ్ళు ఇచ్చిన వినతి పత్రాలకు ఇచ్చినటువంటి రిసీవ్డ్ కాపీలు ఇవి చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. రూఫ్ నిన్న కింద పడిందంటే ఈవన్ హాస్టల్లో ఫ్యాన్ కూడా కింద పడింది. ఆ లా స్టూడెంట్ అయినటువంటి ఆయన మాట్లాడుతున్నాడు, భయపడుతున్నాడు, వణుకుతున్నాడు. తలకాయ మీద పడితే కథమే, కోమాలకే పోడు, ఏం లేదు, చాలా మామూలు పని ఉంటుంది అది. ఆ ఫ్యాన్ ఎక్కడవే రూఫ్ పట్టేప్పుడే పక్కకు జరగడం వల్ల తప్పించుకున్నాడు, లేకపోతే తలకాయ వలిగేది. రేవంత్ రెడ్డి 1000 కోట్లు కేటాయిస్తా అని చెప్పిండు, ఉత్తర్వులు సభ పెట్టిండు. గత ప్రభుత్వం రాలేదు, కనీసం కొన్ని తొంగి కూడా చూడలేదు. నేను వచ్చిన చూడు, ఇది పరిపాలన దక్షత ఉండాల్సింది, ప్రజల పాలన లేకపోతే విద్యార్థుల పక్షం నిలబడే పాలన అని చెప్పిండు. సభ పెట్టి ఉత్తర్వులు కూడా జారీ చేసిండు. అవి ఎక్కడ పోయినా వచ్చినాయి? రూపాయి కూడా రాలే, విడుదల కాలే. 1000 కోట్లు ఎక్కడ పోయినాయి? వీళ్ళ పరిస్థితి కనీసం వీళ్ళ సమస్యను తీర్చే అవకాశం కూడా లేదా? మీ 1000 కోట్ల తర్వాత ఈ సి హాస్టల్కి ఎందుకు చేంజ్ చేస్తలేరు? విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు? వాతావరణం బాగుంటేనే కదా మీరు చదువుకునేది. విద్యార్థులు వాతావరణం మంచిగా ఉంటేనే చదువుకుంటారు. ఆ ఫ్యాన్లు ఊడ్చిపడి, లేకపోతే ఆ రూఫ్ల కింద పడి, ఆ బాత్రూంలో స్మెల్లులు మరి దారుణంగా ఉంది. నిజంగా ఆ ఫోటోలు నేను కూడా లోపల పోయి చూస్తా, 100% చాలా దారుణంగా ఉంది. ఆ ఫోటోలు చూస్తేనే అనిపిస్తూ ఉంది. మీ 1000 కోట్ల సంగతి ఏందో కానీ ఫస్ట్ సి హాస్టల్ కంటే చేంజ్ చేయండి. లా స్టూడెంట్స్ మొత్తం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.